తెలంగాణలోని కొందరు విపక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సర్కార్కు మద్దతిస్తున్నారా? కారు కమలం పార్టీలు రేవంత్ సర్కార్పై కత్తులు నూరుతున్నారు. వీలున్నప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతిస్తూ సొంత పార్టీలను డిఫెన్స్లో పడేస్తున్నారా? విపక్ష ఎమ్మెల్యేల ప్రభుత్వ సమర్థన నియోజకవర్గం కోసమేనా? అంతకు మించి ఇంకేమైనా ఉందా? వాచ్ ఇట్. హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్ని కాపాడేందుకు హైడ్రాను తీసుకువచ్చామని చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. అయితే హైడ్రా తీరును బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేదల ఇళ్లు కూల్చేందుకే హైడ్రా తెచ్చారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు విపక్షాలకు చెందిన అగ్రనేతలు. మరోవైపు విపక్ష ఎమ్మెల్యేలు అదే హైడ్రాకు మద్దతు తెలపడం విశేషంగా చెబుతున్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణలు తొలగించిన హైడ్రా చెరువు పునర్నిర్మాణం చేసింది. ఈ కార్యక్రమానికి అంబర్పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరు కావడం, హైడ్రా చర్యలను ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా హైడ్రాకు మద్దతు ప్రకటించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువును పునరుజ్జీవ ప్రాజెక్టుగా తీసుకున్న హైడ్రా అక్కడి కబ్జాలు తొలగించి సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా చర్యలను ప్రశంసించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం హైడ్రాకు సపోర్ట్ చేయడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. హైదరాబాద్లోని చెరువులు, నాలాల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెబుతూ హైడ్రాకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్. ఇలా హైడ్రా విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.